రాను, నాకు ఇంట్రెస్ట్ లేదు. సరే సినిమా చాలా బాగుందిరా. స్టెప్పులు సూపర్ సూపర్. ఏదో స్టెప్ అయింది. స్టెప్ అయ్యారా? స్టెప్ అయ్యిరా వేసారా? చాలా బాగా వేసారు. అసలు లైఫ్ అంటే ఏంట్రా? ఒరే లైఫ్ అంటే ఏంటో తెలుసా అసలు మీకు? లైఫ్ అంటే లైఫ్ అంటే లైఫ్ అంటే చెప్పురా. తినడం, తిరగడం, ఉండడం. పెట్టు పుట్టాలరా దేనికైనా. అలాగా 3 కోట్ల నాకు తిండి వస్తుంది, తిండి ఉంటుందిరా. నీకు ఎవరికైనా అంతగా ఉంటుందా? అది కాదురా, డబ్బురా లైఫ్. లైఫ్ అంటే తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, ఎలా ఉండాలి లైఫ్ అంటే? ఎక్కడికి వెళ్ళా డబ్బు ఉండాలిరా, డబ్బే లైఫ్ రా. డబ్బు శాశ్వతం కాదురా, డబ్బుని కడుపు తిని పెట్టదా. నీకేం తెలియదురా, డబ్బే లైఫ్ రా. డబ్బు కాదురా, 5 తీర్లు ఒకేసారి లేపితే అదిరా లైఫ్. లైఫ్ అంటే అవేమీ కాదురా. లైఫ్ అంటే ఫ్రెండ్షిప్ రా. ఒకే సిగరెట్ ఇద్దరు దమ్ము కొట్టండి లైఫ్ అంటారా. ఇలా లైఫ్ ని ఎంజాయ్ చేయాలరా. లైఫ్ అంటే అది కాదురా. బైక్ మీద వెళ్ళిపోయి ఒక అమ్మాయిని అడిగేసుకుని వెళ్తే ఎదురే లైఫ్ అంటే. హాయ్ ఫ్రెండ్స్, లైఫ్ గురించి మాట్లాడుతున్నారు. లైఫ్ అంటే ఏంటి? డబ్బే లైఫ్. లైఫ్ అంటే డబ్బా. నీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను లైఫ్ అంటే ఏంటో. మనందరం బస్సు మీద వెళ్తున్నాం, సరేనా? జాగ్రత్తగా వినాలి. బస్సు మీద వెళ్తుంటే అది ఏసీ బస్సు. ఏసీ బస్సుల నుంచి మంటలు వచ్చాయి. అప్పుడు లైఫే నువ్వు డబ్బు అని నీవు నీ దగ్గర ఉన్న డబ్బు ఆ యొక్క ఏసీ బస్సుల నుంచి నేను బయటికి తీసుకుని రాగలదా? ఆ యొక్క ఏసీ బస్సులో మంటలు అయితే అప్పుడు నువ్వు అరిచే కేక్ ఏంటి? ఏమరుస్తావు? అయ్యా నన్ను కాపాడు, నన్ను రక్షించు, నాకు రక్షకుడు కావాలని అరుస్తావా లేదా? అంటే నీ యొక్క పొజిషన్ లో, నీ లైఫ్ లో నిన్ను కాపాడడానికి డబ్బు నీకు పనికిరాలేదు. అంటే జీవితం అనేది డబ్బు కాదు, కానీ బ్రతకడానికి అవసరం డబ్బు. సరే, లైఫ్ అంటే నువ్వేటన్నా వచ్చిన కుక్క బ్రతుకుతుంది కదా, తింటుంది, తిరుగుతుంది, పడుకుంటుంది. కుక్కకి మానవుడికి ఏమైనా తేడా ఉండాలి కదరా. దేవుడు మానవుడికి విచక్షణ జ్ఞానం ఇచ్చాడు. అర్థమవుతుందా? ఊర్లో కుక్కలు తిరుగుతుంటాయి, పడుకుంటాయి, తింటుంటాయి. మనము కుక్క బ్రతికినట్లు మనము మానవులకు బ్రతికి దేవుడు ఉందా? లైఫ్ అంటే ఒక ఉద్దేశం ఉంది. తినడం మాత్రమే కాదు, తినాలి, బ్రతకడం కోసం తిరగాలి. లోకాన్ని దేవుడు ఎంత చక్కగా సృష్టించాడో దాన్ని బట్టి దేవుడిని మనం స్తుతించాలి. ఎస్, పడుకోవాలి. మానవుడికి దేవుడు పడుకోవడానికి రెస్ట్ టైం ఇచ్చలేదు రాత్రి. ఇలా చేయాలి. నువ్వు చెప్పిందే కరెక్టే, కానీ అదే జీవితం, అదే శాశ్వతం అని కాదు. నువ్వే చిన్న లైఫ్ అంటున్నావు. లైఫ్ అంటే ఫ్రెండ్షిప్ అని చెప్పా. శబాస్. ఇంకా ఫ్రెండ్షిప్ లో సిగరెట్ ఇద్దరు తాగడం అని చెప్పా. శబాస్. ఒకే సిగరెట్ ఇద్దరు లాగితే వచ్చే కిక్కే వేరన్నావు కదా. మీ తల్లిదండ్రులు ఎదురుగా నువ్వు ఆ పని చేయగలవా? నువ్వు ఏ మీ తల్లిదండ్రులు భయపడుతున్నావా? అంటే నువ్వేం పని చేస్తున్నావు? చేసేది మంచి పనేనా? లైఫ్ అంటే ఒక సిగరెట్ తాగి నూదనం కాదు. మనం చేసే ప్రతి పనిలో అది ఎదుటివారు చూసి సబాస్, నా కుమారుడు లేకపోతే పలానా వాళ్ళ అబ్బాయి మంచి పని చేసాడని మంచి పేరు చెప్పుకోవాలి. అర్థమవుతుందా? నువ్వు లైఫ్ అంటే ఫ్రెండ్షిప్ అని మంచి మాట చెప్పు. జీవితం అంటే స్నేహమే. నిజంగా అది నిజమైన స్నేహం ఎవరు, మంచి స్నేహితులు ఎవరు ఎంచుకొని మనం ఫ్రెండ్షిప్ చేయాలి. సరే, చిన్న నువ్వేట లైఫ్ అంటే బైక్ మీద ఒక అమ్మాయితో కలిసి వెళ్తారు. శబాస్. ఈ రోజుల్లో బైక్ మీద మానవుడికి రోడ్డు మీద వెళ్తుంటే ఒక లిమిట్ అని ఉంటుంది. అంటే కిలోమీటర్ 20 కిలోమీటర్స్ పర్ అవర్ అని, లేకపోతే 30 కిలోమీటర్స్ పర్ అవర్ అని, 60 కిలోమీటర్స్ పర్ అవర్ అని. అయితే అది మించేసి, హద్దులు మించేసి వెనకతలు అమ్మాయిలు వేసుకొని వాళ్ళ ఇష్టానుసరంగా జీవించి ఏం చేస్తున్నారు తెలుసా?